ఏపీపీఎస్సీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఒక కొత్త కథను వండి వార్చి తద్వారా పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఇబ్బంది పెట్టడమే కాకుండా యువతలోనూ నిరుద్యోగుల్లోనూ ఒక విషపు గుళికలు నాటించాలని, వారిని తీవ్రమైనటువంటి నైరాశ్యంలోకి నెట్టేయాలని కొన్ని కట్టుకథలు వండి వార్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యువతకి ఎటువంటి ఉద్యోగాలు ఇచ్చారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారు, ఎవరు మంచి ఎవరు చెడు, ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని ఎవరు అడిగినా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు హీరో అని, చంద్రబాబు నాయుడు గారు జీరో అని. దీనికోసం మేము ప్రత్యేకంగా ఎవరిని సర్టిఫికెట్ అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యకాలంలో 34,108 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాదు, మొత్తం భారతదేశ చరిత్రలోనే 6,31,310 ఉద్యోగాలు కల్పించి జగన్మోహన్ రెడ్డి గారు ట్రాక్ రికార్డు నెలకొల్పారు. ఇది జస్ట్ ట్రాక్ రికార్డ్ కాదు, ఇది ఆల్ టైమ్ రికార్డు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇచ్చారని చెప్తే నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి వ్యత్యాసం మనకు కనబడుతుంది. సరే, ఇప్పుడు ఏపీపీఎస్సీ అక్రమాలని పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఇబ్బంది పెడుతున్నారో దాని గురించి ఒక చిన్న విషయాన్ని ముందుకు తీసుకురావాలి. ఈ నోటిఫికేషన్ 2018 డిసెంబర్ 31వ తేదీని ఇచ్చారు. అంటే ఎప్పుడండి? మరో 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయనగా, 2019 సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయనగా 2 నెలల ముందు యువతకి కుచ్చుటోపీ పెట్టడానికి, యువతని మోసం చేయడానికి, నిరుద్యోగుల ప్రాణాలు తీయడానికి కేవలం 2 నెలల ముందు ఇటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. తర్వాత 2019 మేలో ఒక ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధికి, చంద్రబాబు నాయుడు గారి గొప్ప అడ్మినిస్ట్రేటర్కి సాక్ష్యం ఏంటంటే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 51 తప్పులు వచ్చింది. ఈ 51 తప్పులు వచ్చిన తర్వాత హైకోర్టుకి వెళ్ళారు ఉద్యోగస్తులు, అభ్యర్థులందరూ. ఈ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆదేశాల మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి తప్పులన్నీ సరిదిద్దుకొని వాళ్ళకు ఒక మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించారు. ఒక మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించడమే కాదు, తరువాత పెట్టినటువంటి ఇంటర్వ్యూస్లో కానీ, తరువాత ఇచ్చేటువంటి పోస్టింగ్స్లో కానీ ప్రతి సమయంలోనూ ప్రతి దశలోనూ పూర్తిగా గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులకు, ఆదేశాలకు, నిబంధనలకు, నియామకాలతో సహా అన్నిటికీ హైకోర్టు పర్యవేక్షణలో న్యాయస్థానాల యొక్క ఆధ్వర్యంలో జరిగేటువంటి ప్రక్రియ కానీ, దీంట్లో ఏపీపీఎస్సీ సొంతంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా తీసుకున్న నిర్ణయాలు కానీ, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సొంతంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏం లేవు. డిజిటల్ మూల్యాంకనం చేయమని హైకోర్టు చెబితే చేశారు. తర్వాత దీని మీద కోర్టుకు వెళ్తే కన్వెన్షనల్ పద్ధతిలో మూల్యాంకనం చేయమంటే దాన్ని కూడా మాన్యువల్ పద్ధతిలో ఎవాల్యుయేషన్ హైకోర్టు చెబితేనే చేశారు. తిరిగి ఇంటర్వ్యూలు పిలవడము, వారి పరీక్షా ఫలితాలు వెల్లడించడం కూడా హైకోర్టు న్యాయస్థానాల యొక్క ఆధ్వర్యంలో వారి పర్యవేక్షణలో జరిగిందే కానీ మరొకటేమీ కాదు. కాబట్టి ఈ నోటిఫికేషన్ తరపున, లేకపోతే ఈ నియామకాల తరపున చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ ఈరోజు కాకపోతే రేపైనా సరే న్యాయస్థానాల ముందు తుడిచిపెట్టుకుపోతాయి. కాబట్టి వేరేటువంటి అంశాలు ఏం చేయట్లేదు.